నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఒక్క వీడియోలో 2 వీడియోలో 3 వీడియోలో ఓకే, ప్రతి వీడియో ఓపెన్ చేయగానే ఇట్లా అని లేకపోతే కొంచెం ఇట్లా అని ఎందుకు అట్లా? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. తమ్నైల్ చూసిరు కదా, క్లియర్ గా అందరికి అర్థమై ఉంటుంది. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే, ఎందుకు ఎవరైతే సోషల్ మీడియా ముందు ఇలా మాట్లాడితే అసలు ఇది ఆడదేనా అని అనుకుంటారో ఆమెను ఈరోజు మన ముందు తనని ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన. ఏం చేద్దామంటావు మరి? పాలు తాగుతుంది, అదే బాదం పాలు. తాగినావా పాలు? బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? సోషల్ మీడియాలో వీడియోలు తీసేటప్పుడు, పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు, కింద కామెంట్స్ వచ్చినప్పుడు డైలాగ్ ఫినిష్ చేయి. ఎప్పుడు అనిపించలేదా ఇది కరెక్ట్ కాదేమో నేను చేస్తుంది అని? కొంచెం ఫీల్ అయినా ఎందుకు ఇట్లా కమెంట్స్ వస్తున్నాయి అని, బికాజ్ ఎంటర్టైన్మెంటే కదా. ఫస్ట్ నా బయోలో ట్రోలింగ్ ఇస్ అన్ యాక్టింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ రేపటి నుంచి అన్ని కామెంట్స్ ఆన్ ఉంటాయా? మొత్తం కెమెరా ముంగటున్నావు, అన్ని కమెంట్స్ రేపటి నుంచి ఆనే ఉంటాయి. ఓకే నువ్వు ఎట్లున్నావు అంటే యాక్టింగ్ లో వీడియోస్ తీసేటప్పుడు ఏమో చాలా డీసెంట్ గా, సాంప్రదాయిని బట్టల కాడికైతే డీసెంట్ గా ఉండి, ఎవరైతే బట్టలు, ఎవరైతే న్యూడిటీకి, ఎవరైతే కొంచెము ఓపెన్ గా చూపిస్తున్నారో వాళ్ళ మీద ట్రోల్ చేసి, ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఎందుకు ట్రోల్ చేస్తున్నావు అంటే వాళ్ళు సరిగ్గా లేరు, ఖచ్చితంగా ట్రోల్ చేస్తాను. మరి రోజు నువ్వు సరిగ్గా ఉన్నావు. చెప్పమన్నా కదా. ట్రోల్ చేసిన ఒక స్టేజ్ వరకి, అచ్చా ఠీకే. ఫేమ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అంటే ఎవరైనా గ్రోత్ గురించే చూస్తారు కదా. సో గ్రోత్ కోసం బట్టలు ఇప్పేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? కెమెరాకి ముందు ఏమైనా ఉంటే సర్దుకోవచ్చు కదా, కెమెరా ఆన్ కాగానే ఎందుకు సర్దుకుంటా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నా కమెంట్స్ పైన బాగా ఫోకస్ చేసిన, నీ మీద చేసిన బాబు. కెమెరా ఆన్ కాగానే ఏడ చేతులు పెట్టొద్దు ఆడ చేతులు పెట్టి, ఏం కనిపించొద్దు అది కనిపించేలా చూపించి అంటే ఎందుకు సర్దుకుంటున్నావు? ఫస్ట్ థింగ్ నేను ఇంకేం చూపించలే. ఇంకా చూపించే చాలా ఉందా? మేబీ మంచి కట్టుబాట్లు సార్. దట్స్ ఇట్, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతే, ఇంకా దానికి మించి ఏం లేదు. నాలో ఇంతమంది ఉన్నారు ఇన్స్టాలో. సో అంతమందితో నువ్వు ఒకటే? అంతమందితో కంపేర్ కాదు, వాళ్ళకన్నా నేను చాలా తక్కువ. ఏదన్నా ఒకటే. రాజు డేంజర్ ని జెండర్ ని మెన్షన్ చేసి తిట్టినా? అది ఫస్ట్ ఏంటంటే చేయాలి అన్న ఉద్దేశం కూడా లేదు, చేయాలని ఉద్దేశం లేకుండా చేసి పెట్టినా? లేదు, బాగా సరిపోయిందిరా. యాక్చువల్లీ మేము ఒక ఈవెంట్ లో ఉండే. ఎవరు నువ్వు? రాజు డేంజరా? సో చూడకండి అంటూనే ఉన్నావు, చూసేలా కొన్ని కథలు పడుతూనే ఉన్నావు. అవునా? అబ్బా, ఎవడన్నా ఈడ కోసుకుంటాడు, ఈడెందుకు కోసుకున్నావు? ఊరికేనే. ఇంకేడన్నా కోసుకున్నావు? అదొకటి కోస్తా ఇప్పుడు. ఏం కోస్తావు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయి. ఎవరైనా ఏమైనా అంటే నువ్వు చేసే కంటెంట్ మీద ఎవడన్నా నేను ట్రోల్ చేస్తే ఎందుకంత బాధపడుతున్నావు? మీరు సూపర్ సార్. ఇప్పటి వరకు కూడా ఒక్క ట్రోలర్ కి కూడా నా సైడ్ నుంచి నేను మెసేజ్ చేయలేదు, ఇప్పటి వరకు కూడా. ఇస్ దట్ ట్రూ? యా దట్స్ ట్రూ. నీ ఎజెండా ఏంది? ఫాలోవర్స్ కోసం అయితే ఈ స్టంట్ అస్సలే కాదు. ఫాలోవర్స్ అట్లా వస్తారని కూడా నాకు తెలియదు. ట్రోలింగ్ అంటే తిట్టడం కాదు. ట్రోలింగ్ పేరుతోటి అర్థమైన బూతులు ఏం మాట్లాడినా తిట్టడం కాదు, ట్రోలింగే అది. జరిగిందేమీ తెలియదు, చూసావుగా. ఇదేం కర్మరా దేవుడా. అవును, ట్రోలింగ్ అంటే ఏం తిట్టడం కాదు. ట్రోలింగ్ తెలుగు మీనింగ్ ఏంటి? అబ్యూజివ్ గా ఏమైనా చేస్తారు కదా,
టార్గెట్ చేసి అది నాన్ సెన్సే, నెక్స్ట్ లెవెల్ హేట్ రేటెడ్. సో అట్లా మాట్లాడితే నువ్వు ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉంటావు నాన్ సెన్స్ లో. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఎంత సంపాదించినావు? 10 లక్షలు, 5 లక్షలు? ఇన్స్టాకి వచ్చే ఎన్ని రోజులు అవుతుంది? 2 months, 2.5 months అవుతుంది. స్వీటీకి ఏం టాలెంట్ ఉంది? స్వీటీకి టాలెంట్ ఏం లేదు. అది అది మొహమాటం లేకుండా ఉంటామంటే ఇదే. క్లీవేజ్ చూపించాలనే ఇంటెన్షన్ ఎందుకు వచ్చింది నీకు? అది చూపిస్తే వీడియో చూస్తారనే ఇంటెన్షనా? చూపించాలా నేను ఇంకా? ఏదో తేడాగా ఉందేంటి? చూపించిన వీడియోస్ నేను ఇప్పుడు ప్లే చేస్తే ఓకే ఫైన్. తెలియదా నువ్వు చూపించిన? చూపించాలి. క్లీవేజ్ చూపించడం అన్నది వేరు. సో ఇంకా ఉంది పండగ ఎంజాయ్. జస్ట్ ఏదో కొంచెం అట్లా ఫన్ నా దగ్గర ఉంది, చూసి ఆనందపడండి. చూపిస్తలేను కదా నేను, చూపిస్తే ఫైన్. సో నీ వీడియోస్ అలా పద్ధతిగా ఉంటాయి అంటావు. ప్రమోషన్ వీడియోస్ ఉన్నాయి కదా, ప్రమోషన్స్ నార్మల్ ఏమైనా అక్కడ వరకు ఏదో కొంచెం నేను రీచ్ కోసం చేసినానేమో. రీసెంట్ గా ఒక వీడియో పైన ఒక టైటిల్ రాసి పెట్టినావు, విచ్ వన్? ఐఎమ్ స్వీటీ హియర్, వేర్ ఇస్ మై స్వీట్ అని. అంతా వీడు ఉందని ఇలా ట్రెండ్ ఉంది కదా, అందుకని ట్రెండ్ ని ఫాలో అవుతూ. ఆ ట్రెండ్ ఏదో అప్పుడు ఫాలో అయినా, ఆ 2-3 days బిఫోర్ నేను ఏం పోస్ట్ క్రోమ్ లో కూడా మస్తు ట్రెండ్ అవుతున్నాయి కదా, అదెందుకు ఫాలో అవుతుంది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మొన్న IPL లో ధోని క్యాప్టెనా కాదా? అవును, క్యాప్టెనేనా? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ గైక్వాడ్ ఏం చేస్తున్నాడు? వాడు కూడా కెప్టెన్ ఉండొచ్చు. ఒక టీమ్ లో 2 కెప్టెన్స్ ఉండొచ్చు. సిఎస్కే కి అయితే కెప్టెన్ ధోనియేనా? మరి బెడ్రూమ్ లో ఎవ్వరు లేనప్పుడు చేసే 2 things చెప్పు. మీరు హ్యాపీనా అంకుల్? హ్యాపీ. నువ్వు చేసే థింగ్స్ అయినా పర్లేదు. నీ మొగునికి పెళ్ళి అవ్వగానే ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? చాలా డార్క్ నా కొడుకు అన్నాడు. నాకైతే కొంచెం ఫ్రీడమ్ ఇస్తే మంచి అనిపిస్తుంది. ఎంత ఫ్రీడమ్? కొంచెం అదే నువ్వు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేసే అంత వరకు. రిలాక్స్, సీ నాట్ ఫర్ మైండ్. అట్లేం లేదు కానీ కొంచెం పట్టుకొని కూర్చోవద్దు అంతే. పట్టుకోకుండా పనులు కావు. అట్లా పట్టుకొని కూర్చుంటే నాకు కొంచెం అలోవెరా జెల్ లాగా ఉండొద్దు, వదిలేయాలి. జెల్ అంటే జెల్కి నీకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు. నీ ఫేవరెట్ కలర్ ఏంది? అందరికి తెలుసు రెడ్ అని. ఫేవరెట్ కలర్ ఏంది? బ్లాక్. బ్లాక్. ఒక ఫ్యాన్ ఏం అడుగుతుందంటే నీ క్రోమ్ హిస్టరీ చూడమని చెప్తుండు. ఇప్పుడు ఎవరేం క్రోమ్స్ అట్లా ఏం లేదు, నెగటివ్ కి ఇన్స్టా ఎనఫ్. ప్యారీ సమాజ్ గయి. ఇంకా ఫైనల్ గా ఏమన్నా వేదాంత్ మీడియా ప్రేక్షకులు ఏమని చెప్పాలనుకుంటున్నావు? బ్యాడ్ కమెంట్స్ అందరికి పెట్టడం ఆపండి అంతే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.